దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి దినములాగానే దేవుడు ఇవాళ కూడా మనతో ఒక మంచి వాగ్దానం మీద మాట్లాడబోతున్నాడండి. కాబట్టి ఎవరైతే కనుక వాక్యాలు వింటూ ఉన్నారో వాళ్ళు అనేక మంది మీరు పంపించండి. మరి వాళ్ళు కూడా దేవుడిలో ఎదగడానికి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇవాళ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటో చూద్దాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం మనం తీసినట్లయితే కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. 5:11 మనం చూస్తే, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు అంటున్నాడు. ఎంతో గొప్ప వాగ్దానం చూడండి. నిన్ను ఆశ్రయించు వారందరూ ఎలా ఉంటారంట? సంతోషిస్తూ ఉంటారు. నిజంగా దేవుడిని ఆశ్రయించడంలో ఉన్నటువంటి సంతోషము మరి ఏ పనిలో కూడా, దేనిలో కూడా, లోక సంబంధమైన దానిలో దేనిలో కూడా మనకి అంత ఆనందం రాదండి. అబ్రహాము ఎన్నో సంవత్సరములు దేవుడిని ఆయన ఆశ్రయించి మాత్రమే ఉన్నాడు. ఆయనకున్న డబ్బును బట్టి కానీ, ఆయనకున్న సంపదను బట్టి కానీ ఆయన ఎప్పుడు కూడా గర్వపడలేదు. ఎంత నాకు దేవుడు ఇచ్చిందే కాబట్టి ఆయనని ఆశ్రయించాను, ఆయన ఆశ్రయించడం వల్ల నాకు ఇదంతా వచ్చిందని ఎంతో విశ్వాసంతో దేవుడి నుంచి తొలగిపోకుండా ఉన్నాడు అబ్రహాం. చివరి వరకు కూడా దేవుడిలో ఎంతో విశ్వాసం కలిగి ఉంటాడు. తన యొక్క డబ్బును బట్టి కానీ, దాని సంపదను బట్టి కానీ, తనకున్నటువంటి పేరును బట్టి కానీ సంతోషించలేదు. ఈ లోకంలో ఉండే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళకుండే ఆస్తిని బట్టి వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు కదా. వాళ్ళకుండే పేరును బట్టి మేమే గొప్పవాళ్ళం అనుకునేసి వాళ్ళు ఎంతో సంతోషిస్తూ ఉంటారు. కానీ దేవుడి బిడ్డలమైన మన సంతోషం ఎక్కడ ఉండాలి అంటే, మన సంతోషం ఎక్కడ ఉండాలి? దేవుడిలో అది ఉండాలి. ఆ సంతోషం అనేది ఆయన కార్యం చేయటంలో మన సంతోషం అనేది ఉండాలి. ఆయన కొరకు పరిచయం చేయడంలో మన సంతోషం అనేది ఉండాలి. ఆయన యొక్క వాక్యాలు వినటంలో మన సంతోషం అనేది ఉండాలి. ఆయనకి ప్రార్థన చేయడంలో మన యొక్క సంతోషం అనేది ఉండాలి. అంటే నేను చెప్పిన వాటిలో లోక సంబంధమైన ఏమైనా లేదు, అన్ని దేవుడికి అడుగుతాడు. కాబట్టి ఆయన ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో ఆయన మనకి ఏం చేస్తున్నాడు? సంతోషపెడుతూ ఉంటాడు. నిజంగా దేవుడి యొక్క శిష్యులు ఏమి చూసి యేసుక్రీస్తు ప్రభు వారిని వారు వెంబడించారంటే, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర మంచి ఇల్లు లేదు, మంచిగా తినడానికి తిండి లేదు, ఈ లోక సంబంధమైనటువంటిది ఏది కూడా లేదు. అయినను దేవుడి యొక్క శిష్యులు ఏం చేశారంట? యేసుక్రీస్తు ప్రభు వారు నమ్మి ఆయనను మాత్రమే ఆశ్రయించారు. అలా ఆశ్రయించడం వలననే వారి యొక్క పేర్లు కూడా జీవగ్రంథంలో అవి రాయబడి ఉన్నాయి. కాబట్టి మనం కూడా దేవుడిని ఆశ్రయిస్తే కనుక మన పేర్లు కూడా ఎక్కడ ఉంటాయండి? జీవగ్రంథంలో ఉంటూ ఉంటాయి. మనం బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే కాదు, మనం చనిపోయిన తర్వాత కూడా దేవుని మనం సంతోషపెడుతూ ఉంటాడు. ఎలాగా? మన ఆత్మను పరలోక రాజ్యానికి చేర్చి మనం సంతోషపెడుతూ ఉంటాడు. నరకమునకు వెళ్లకుండా తప్పించి పరలోక రాజ్యానికి మన ఆత్మను తీసుకువెళ్ళి అక్కడ మనం దేవుడు ఏం చేస్తుంటాడు? సంతోషం అనేది ఇస్తూ ఉంటాడు కదండి. కాబట్టి మనము దేవుణ్ణి ఆశ్రయించాలి, ఆయన ఎందు మాత్రమే మనం సంతోషించాలి. కాబట్టి అనేక మంది ప్రవక్తలు దేవుణ్ణి ఆశ్రయించి వాళ్ళు చాలా గొప్ప దర్శనాలు కానీ, దేవుని దగ్గర నుంచి మంచి వాక్కును, అద్భుత కార్యాలు చేసే శక్తిని వాళ్ళు పొందుకొని ఉన్నారు. ఎందుకు వాళ్ళు పొందుకొని ఉన్నారు అంటే, ఈ లోక సంబంధమైన వాటి గురించి వాళ్ళు ఎప్పుడు సంతోషపడలేదు. మాకు అది లేదు, మాకు ఇది లేదు అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు కూడా అనుకోలేదు. మాకు అన్ని దేవుడే, ఇంకా ఆహారమైన దేవుడే, ఏమండి మనం ఎక్కడికైనా వెళ్ళాలన్న దేవుడే, మాకు సంపద దేవుడే అనుకున్నారు. అలా అనుకునేసేసే వారి యొక్క పేర్లు జీవగ్రంథంలో రాసిపెట్టి ఉన్నాయి. మరి మన పేర్లు ఒకవేళ గిన్నీస్ బుక్లోకి ఎక్కిందనుకోండి, అది ఎంతవరకు ఉంటుందని ఆ పేరు ఈ లోక సంబంధమైన పరమైనటువంటి పేరు కాబట్టి ఈ కొంతకాలం మాత్రమే ఆ పేరు అనేది ఆ బుక్లో ఉంటూ ఉంటుంది కదా. కాబట్టి కానీ దేవుడు కనుక మన పేరు జీవనంలో రాస్తే కనుక అది ఎప్పుడు కూడా చెడిపోదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యానికి అంతం అనేది లేదు, దేవునికి అంతం అనేది లేదు. మనుషులకు ఉండొచ్చు కానీ దేవుని యొక్క వాక్యానికి కానీ దేవునికి కానీ అంతం అనేది లేదండి. నిత్యము ఆయన ఉండే దేవుడు, నిత్యము ఆయన వాక్యములు సత్యములు కదా. మనం వాటిని ఆశ్రయించినప్పుడు మనం సంతోషపెడుతూ ఉంటాడు. ఒక ఉదాహరణగా మనం ఏదైనా బాధలో ఉన్నాం అనుకోండి, బాధలో ఉన్నప్పుడు మనకు ఆలోచిస్తాడు దేవుడు, ఇదిగో బైబిల్ చదువుకో ఈ సమయంలో. ఆ ఆలోచన మనం గ్రహించి ప్రభు చెబుతున్నాడు కదా బైబిల్ చదువుదామని
చేసుకుని చదువుతూ ఉంటే కనుక ఆ రోజునే ఆ సమయంలో దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో నా బిడ్డ ఈ విధంగా చెయ్యి, ఈ సమస్యల నుంచి నువ్వు ఈ విధంగా నువ్వు బయటపడు, నేను కాపాడుతాను. ఆ రెండో మాట చూడండి, నీవు వారిని కాపాడుతూ కనుక వారు నిత్యము ఏం చేస్తారంట? ఆనంద ధ్వని చేస్తారంట. ఆనంద ధ్వని అంటే దేవుడిని ఆరాధించడం, సంతోషంతో ఆయన ఆరాధించి ధ్వని చేయడం ఆనంద ధ్వని అంటారు కదండి. మనం ఎప్పుడైతే కనుక దేవుడి దగ్గర నుంచి ఒక ఆశీర్వాదం మీద పొందుకుంటూ ఉంటామో, ఆయన ప్రార్థన చేస్తామో, ఆయన చెప్పినట్లుగా ఇదిగో నువ్వు బైబిల్ చదువు అని చెప్పి అన్నప్పుడు మనం బైబిల్ చదువుతాం. అప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా నువ్వు ముందుకు వెళ్ళు, ఈ విధంగా ఈ సమస్యను నువ్వు ఎదుర్కోవాలి, నువ్వు ధైర్యంగా నిలబడాలి ఈ సమస్య అయ్యేంత వరకు కూడా అని దేవుడు మనకి వాక్కును ఆ యొక్క ఆలోచనను మనకి ఇస్తూ ఉంటాడు. అపాయంలో మనకు దేవుడు చేస్తాడు, ఉపాయం ఇస్తాడు మన దేవుడు. పౌలు గారు అంటాడు, ఆరాధించండి, ఎల్లప్పుడూ దేవుని యొక్క ఆరాధించినట్టాడు, సంతోషించండి, ఎల్లప్పుడూ దేవుని సంతోషించంటాడు దేవుడు పౌలు గారు. కాబట్టి మన యొక్క ఆనందం అంతా కూడా దేవుడిగా ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తూ ఉంటామో అప్పుడు మన జీవితాల్లో మనం గొప్ప కార్యాలు జరగటం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆయన మనం కాపాడుతూ ఉంటాడు. మీరు ఎప్పుడు కూడా ఒంటరి వాడు కాదు, దేవుడిని కనుక మీరు ఆశ్రయించి ఆయన కనుక మీరు ఉంటే కనుక, ఆయనతో కనుక మీరు ఉంటే కనుక మీరు అసలు ఒంటరి వాడే కాదండి. మీకు ఈ లోకపరంగా ఫ్యామిలీ లేకపోయినా పర్వాలేదు, దేవుడు మాత్రం ఉంటే కనుక మీరు అసలు అనాథ కాదు. మీకు ఎన్నో కోట్ల దేవతలు ఏమంటే మీకు తోడుగా ఉన్నారు. ఇక ఆయన మనకి తోడుగా ఉన్నాడంటే ఆయన వెనక ఉండే వాళ్ళందరూ కూడా మన ఫ్రెండ్స్ లాగా కదండి. కాబట్టి అలాగా దేవుడు మనం ముందుకు వెళ్తూ ఉంటాడు. దేవుని ఆశ్రయించండి, అప్పుడు మిమ్మల్ని దేవుడు కాపాడుతూ ఉంటాడని చెప్పి ఈ వాగ్దానంలో సంభవిస్తున్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించను కాక.